ఒకసారి ఇంటర్ కోర్సు చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ కోర్స్ చేయడానికి చాలా టైం పడుతుంది డాక్టర్ గారు. నాకు వెంటనే మళ్ళీ అంగం అనేది గట్టి పడట్లేదు, లేదంటే కోరికలు రావట్లేదు అని ఎక్కువ మంది అడుగుతున్నారు. జనరల్గా ఏంటంటే మగవాళ్ళకి ఒకసారి ఇంటర్ కోర్సు జరిగిన తర్వాత మళ్ళీ రెండోసారికి ఇంటర్ కోర్సు అవ్వడానికి మధ్యలో ఉండే టైంని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ అనేది యంగ్ ఏజ్లో తక్కువగా ఉంటుందండి. అంటే ఒకసారి ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత కొంతమంది హాఫ్ అన్ అవర్కే మళ్ళీ రెడీ అవుతారు, కొంతమంది 1 అవర్ పడుతుంది, కొంతమంది 2 అవర్స్ పడుతుంది, కొంతమందికి 1 డే కూడా పడుతుంది, కొంతమంది 2-3 డేస్ కూడా పడుతుంది. సో ఈ టైం అనేది ఏజ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఈ టైం గ్యాప్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ యంగ్స్టర్స్లో ఈ మధ్య నుంచి అబ్జర్వ్ చేస్తున్నారంటే జనరల్గా ఏంటంటే 20 to 30 లేదంటే 35 ఇయర్స్ లోపల ఏంటంటే ఈ రిఫ్రాక్టివ్ పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే 1-2 గంటల్లోనే వాళ్ళు మళ్ళీ రెండోసారికి రెడీ అవుతారు. కానీ ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ ఏంటంటే ఒక్కసారి చేసిన వెంటనే ఇంకా మళ్ళీ రావట్లేదు డాక్టర్ గారు, ఇంట్రెస్ట్ రావట్లేదు, లేదంటే అంగం అంటే శరీరం సహకరించట్లేదు అని ఎక్కువ మంది చెప్తున్నారు. సో ఇలా అవ్వడానికి కారణాలు ఏంటంటే హార్మోన్స్ లో ప్రాబ్లం ఉంటుంది. కొన్ని రకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల మీకు ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. దానివల్ల మీకు రెండోసారి మళ్ళీ కలవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది ఒకసారి కరెక్ట్ గా చెక్ చేయించుకొని ఈ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అనేవి చూపించుకొని అవి ఎక్కడ లోపం జరుగుతుంది అనేది కరెక్ట్ చేసుకుంటే మీకు అది టైమింగ్ అనేది అంటే వెంటనే మీరు మళ్ళీ రెండోసారి రెడీ అవ్వడానికి అవకాశాలు అనేవి ఉంటాయి.